నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం పోరుబాట పట్టింది. మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కార్ ప్రైవేట్ పరం చేస్తూ పేదలకు వైద్య విద్య అందకుండా చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తూ చలో మెడికల్ కాలేజీలకు పిలుపునిచ్చింది. అయితే ప్రతిపక్ష నేతలను ఇళ్లు దాటి బయటకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం పోలీసు బలగాన్ని ప్రయోగించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసింది. ప్రభుత్వ నిర్బంధాన్ని దాటుకుని వైసీపీ శ్రేణులు రోడ్లపైకొచ్చారు. మరోవైపు కూటమి ప్రభుత్వం మాత్రం వైసీపీది అంతా షో అని ప్రచారం చేస్తోంది. జగన్ కు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కు ప్రైవేటైజేషన్ కు తేడానే తెలియదని కూటమి ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. తమపై దాడులు ఎన్ని చేసినా భరిస్తాం కానీ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తే ఊరుకోబోమని స్పష్టం చేసిన వైసీపీ చంద్రబాబు సర్కార్ చేస్తున్న ఆరోగ్య విద్య ప్రైవేటైజేషన్ ను అడ్డుకొని తీర్తామని ఛాలెంజ్ చేస్తోంది. ప్రభుత్వం ఇలానే నిరంకుశ ధోరణితో వెళ్తే తాము తిరిగి అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలన్నింటినీ మళ్లీ ప్రభుత్వ పరిధిలోకి తెచ్చి పేద ప్రజలకు న్యాయం చేస్తామని స్పష్టం చేసింది. వైఎస్ జగన్ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చినట్టు వైసీపీ చెబుతోంది. వాటిలో 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. మిగతా కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేస్తే జగన్ కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో కక్ష కట్టిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రకు తెరలేపిందని వైసీపీ ఆరోపిస్తోంది. జగన్ పై రాజకీయ కక్ష ఉంటే రాజకీయంతోనే తీర్చుకోవాలి కానీ ఇలా ప్రభుత్వం మెడికల్ ఎడ్యుకేషన్ ను ప్రైవేటైజ్ చేయడం ఏంటి అనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ఆందోళనలపై కౌంటర్ అటాక్ కు దిగిన కూటమి ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్లో రెచ్చిపోయింది. మరోవైపు సభలో చర్చించమంటే ప్రభుత్వం తప్పుడు సమాధానాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రజాక్షేత్రంలోకి వచ్చిన మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ పై ప్రజా వ్యతిరేకత ఎంతలా ఉందో జనంలోకి వచ్చి తెలుసుకోవాలని రజని డిమాండ్ చేశారు.